చాలా రాజకీయ పార్టీలు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులు ఇవ్వడం, అధికారంలో ఉన్న పార్టీలు అయితే ప్రభుత్వాలు అయితే రంజాన్ తోఫాలు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం సార్. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇఫ్తార్ విందులకు వాళ్ళు వ్యతిరేకం, ఇవ్వరు ఎప్పుడు. కానీ ముస్లింలకు మోదీ రంజాన్ తోఫా నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం సార్. పండగ రోజుల్లో దుస్తులు సహా ఆహార పదార్థాల కిట్ అందచేయబోతూ ఉన్నారు. రంజాన్లో 32 లక్షల మంది ముస్లింలకు ఈ బహుమతి ఇవ్వబోతూ ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం చేస్తున్న కార్యక్రమం. బీహార్ ఎన్నికల కోసమే ఇప్పుడు మోదీ రంజాన్ తోఫా ఇస్తూ ఉన్నారు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి సార్. ఏం సార్ మోదీ రంజాన్ తోఫా ఇవ్వడం వెనుక ఉన్న కారణం ఏమై ఉండవచ్చు? మీకు గుర్తునే ఉంటుంది, గుజరాత్లో ఒకసారి ఆయన కలిసినటువంటి ముస్లింలు ఆ టోపీ ఇస్తే ఆయన పెట్టుకున్న నిరాకరించాడు, తీసిపడేశాడు. తర్వాత ఆయన ఈవెన్ ఇఫ్తార్ పార్టీలు కూడా, ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు కూడా ఇఫ్తార్ పార్టీ నిర్వహిస్తున్నాడు, ఎన్డీఏ ముఖ్యమంత్రి కూడా. కానీ నరేంద్ర మోడీ ఇఫ్తార్ పార్టీలకు వ్యతిరేకం. ఎందుకంటే మళ్ళీ పైగా ప్రతిపక్ష పార్టీలను మీరు ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు నడుపుతున్నారు. సో ఒక లౌకిక రాజ్యంలో ఇఫ్తార్ పార్టీలు ఏంటి, ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడుపుతున్నారని చెప్పి తీవ్రంగా అటాక్ చేస్తూ వచ్చారు. ఆఖరికి ముస్లిం ముజ్రా అని చెప్పి 2024 ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేశారు. ముజ్రా అంటే మొఘల్ కోర్టులో డ్యాన్స్ అది. సో ముస్లిం, ముజ్రా, మందిర్, మసీద్, మంగళ సూత్ర అంటూ ఆల్ ఎమ్స్ మీకు ప్రతిపక్షాల మీద దాడి, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేశారు. మీకు సామ్ పెట్రోడా అనే కాంగ్రెస్ ఓవర్సీస్ ఇన్ఛార్జు వెల్త్ ట్యాక్స్ గురించి మాట్లాడిన అంశం, ఆయన మాట్లాడింది వెల్త్ ట్యాక్స్ గురించి. సో వెల్త్ ట్యాక్స్ ప్రపంచంలో సంపన్న దేశాల్లో చాలా చోట్ల ఉంది. అంటే 1,000 కోట్ల రూపాయల ఆస్తులున్న వారిపైన ఆస్తి పన్ను కూడా వేయాలి, వారసత్వ పన్ను కూడా వేయాలి. అంటే వారు 1,000 కోట్ల రూపాయలని తమ పిల్లలకు వారసత్వంగా ఇచ్చినప్పుడు దానిపైన ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేయాలి అని ఒక ప్రతిపాదించాడు. ఇట్స్ సీరియస్ ఎకనామిక్ పాలసీ సజెషన్. దానిపైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, రైట్ అనొచ్చు, రాంగ్ అనొచ్చు. సో ఇది అమెరికాలో చాలా అడ్వాన్స్ కంట్రీస్లో చాలా చోట్ల ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని చూడండి, మీ పొలం తీసుకెళ్తారట కాంగ్రెస్ వాళ్ళు, మీ ప్లాట్లు తీసుకుంటారట ఇండియా కూటమి వాళ్ళు, మీకున్న అపార్ట్మెంట్ తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట అని ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఈ స్థాయి మనం ఊహించలేము. ఒక డెమోక్రటిక్ పబ్లిక్ డిస్కోర్స్లో ఇంత స్థాయిలో ట్రివియల్ చేసి పెద్ద అటాక్ చేశారు. మీ మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట అని, ముస్లింలకు ఇస్తే మంగళసూత్రాలు ముస్లింలకు ఇస్తారని కూడా ప్రచారం చేశారు. ఈ స్థాయిలో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, బుజ్జగింపు రాజకీయాలు, సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తారని చెప్పి ఇండియా కూటమి పైన అటాక్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఎక్కడికి వచ్చారు, మళ్ళీ రంజాన్ తోఫా దాకా వచ్చారు. నిజంగానే యొక్క సెక్యులర్ క్రెడెన్షియల్స్ ప్రదర్శించుకోవటానికి మళ్ళీ బుజ్జగింపు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా తమ ప్రత్యర్థుల్ని ప్రతిరోజు బీజేపీ అటాక్ చేసేది ఏంటి, బుజ్జగింపు రాజకీయాలు. ఇక్కడ మనం తెలంగాణలో చూస్తుంటాం కదా, మసీదులన్నీ అవ్వండి, శివమస్తే మీకు, శివమస్తే మాకు, ఇది రోజు ఇదే కదా అటాక్. సో డైలీ మాబ్ లించింగులు, మూకదాడులు, ఎవడు ఎక్కడ ఏ మాంసం పట్టకపోయినా అందులో ఆవు మాంసం ఉందని చెప్పి వాళ్ళపైన దాడులు, ఇలా ప్రతి ప్రార్థనా స్థలం పైన వివాదాలు, రోజంతా రాజకీయాలంతా దీని చుట్టే కదా. హలాల్ చుట్టూ, కర్ణాటకలో హిజబ్ చుట్టూ రాజకీయం, ఆఖరికి ముస్లిం అమ్మాయిలు వేసుకునే దుస్తులపైన రాజకీయమే, వారి వ్యాపారాలపైన అటాకు, మీకు ఉత్తరప్రదేశ్లో వాళ్ళ పేర్లు రాయాలి బయట అని చెప్పి కండిషన్స్. సో బీజేపీ నడుపుతున్న రాజకీయం అంతా యాంటీ ముస్లిం పాలిటిక్స్. ప్రతిపక్ష పార్టీల్ని అన్నది మీరు ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుపుతున్నారు. ఇప్పుడు రంజాన్ తోఫాలు ఇచ్చే దశకు వచ్చారంటే నాకు తెలిసినంతవరకు మోడీ ప్రభుత్వం మీకు దసరా తోఫా ఇవ్వడం లేదు, దసరా కానుక, దీపావళి కానుక హిందువులకు ఇవ్వడం లేదు. కానీ ముస్లింలు మాత్రం రంజాన్ తోఫా అంటున్నారు. మరి దీపావళి కానుక రేపు ఉగాది వస్తుంది, మాకు ఉగాది తోఫా కానుక ఎందుకు ఇవ్వరు? హిందువులకు దసరా కానుక, దీపావళి కానుక కూడా ఇవ్వకముందు మీరు రంజాన్ తోఫా ఇస్తానంటే ఏంటన్నట్లు? నిజంగా వార్త నిజమే అయితే అంతకన్నా అన్యాయమైంది ఇంకోటి ఉండదు కదా.
సో అందువల్ల ఇది బేసికల్గా నీవు చెప్తున్న రాజకీయం ఏంటి, చేస్తున్న దాడి ఏంటి, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం ఏంటి. సో అందువల్ల అంటే రాజకీయాల్లో మనం ఏ వైఖరైనా తీసుకుంటే చెల్లుతుంది అనుకుంటే ప్రజలు గమనిస్తారు కదా. ఎస్ సార్. ఇక బీహార్లో ఈ